జీవనదులు ఎండిపోతున్నాయి, బోరుబావులు ఇంకిపోతున్నాయి. గుక్కెటి నీటి కోసం గోసెళ్లు తీస్తున్నారు. నిన్న మొన్నటి వరకు స్విమ్మింగ్ పూల్లలో గంటల తరబడి జలకాలాడిన ప్రజలు ఇప్పుడు నెత్తిపై చిలకరించుకుందామన్నా చెంచాడు నీళ్లు దొరకని దీనస్థితి. ఈ దుస్థితి ఎక్కడో ఎడారి దేశంలో అనుకుంటే పొరపాటి. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో నెలకొన్న నీటి కరువు పరిస్థితి. ఎండాకాలం ఇంకా ప్రారంభం కానేలేదు. అప్పుడే తాగునీటికి కటకట ఎదురవుతోంది. రాజధాని బెంగళూరులో తాగునీరు దొరకక ప్రజలు అల్లాడిపోతున్నారు. నగరంలో 3000కు పైగా బోరుబావులు ఎండిపోయాయి. టెక్ హబ్లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, గేటెడ్ కమ్యూనిటీలు కూడా నీటి వినియోగానికి ఆంక్షలు విధిస్తున్నాయి. తాగునీటి కొరత కారణంగా పలు స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వాటర్ ట్యాంకులతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి దాపురించింది. నీటి సమస్యను ఎదుర్కొనేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెంగళూరులో కార్ వాషింగ్, గార్డెనింగ్ నిర్మాణం, వాటర్ ఫౌంటైన్లు, రోడ్ల నిర్మాణం వంటి పనులకు తాగునీటిని ఉపయోగించడాన్ని నిషేధించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి బోర్డు ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయింది. తన ఇల్లు శాంకీ సరస్సు పక్కనే ఉన్నప్పటికీ మొదటిసారి పూర్తిగా ఎండిపోయిందని శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు వీధుల్లో నీటి ట్యాంకర్లు సంచరించడం సర్వసాధారణంగా మారిపోయింది. ట్యాంకర్ నీటికి మొన్నటి వరకు 700 రూపాయల నుంచి 800 రూపాయలు వసూలు చేసేవారు. ప్రస్తుతం ట్యాంకర్ రేటు 2000కు పెంచేశారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దోపిడీతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్యాంకర్ల దోపిడీకి చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంకర్లకు ఖచ్చితమైన ధరను నిర్ణయించింది. బెంగళూరు నగరానికి నీటిని సరఫరా చేసేందుకు దాదాపు 200 ప్రైవేట్ ట్యాంకర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించింది. నీటి ట్యాంకర్ యజమానులు తమ వాహనాలను అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని, లేకుంటే సీజ్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.